మత్తయి సువార్త 4:23 నుంచి మనం చదువుకుందాము. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్త ప్రకటించుచుండెను. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్షణ పొందుకున్నారు. దేవుని గురించి, ఆయన సువార్త గురించి, ఆయన రాజ్యమును గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన రాజ్యమును గురించి ఏం చేస్తూ ఉన్నాడు? ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రజల్లో ప్రతి వ్యాధిని, అదే విధముగా రోగమును స్వస్థపరుస్తూ గలిలయ అంతటా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గలిలయలో చాలా ప్రాంతములు ఉన్నాయి. ఆ ప్రాంతములన్నిటికీ అక్కడ భయంకరమైన చీకటి ఉందని మనము చూడండి 16వ వచనంలో మనం చూసాం. అక్కడ భయంకరమైన చీకటి ఉందంట. చీకటి అని అంటే మనకు ఆల్మోస్ట్ వీళ్ళంతా కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, దేవునికి విరోధముగా ఉన్నారు. అనేక కార్యములను, దేవునికి విరోధమైన కార్యములు చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతంలో ఏం చేశారు? ఎప్పుడైతే ఆయన పాదం పెట్టారో అక్కడున్న పరిస్థితులన్నీ కూడా చీకటి పోయి అక్కడున్న జనములన్నిటికీ ఏమొచ్చిందంట? గొప్ప వెలుగు వచ్చిందంట. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ మనము చూస్తే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా వీళ్ళు ఏం కలిగి ఉన్నారంటే అనేక విధమైన రోగములు కలిగి ఉన్నారు. అనేక విధమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు వాళ్ళకి ప్రార్థన చేసి ఆయన వాక్యం ప్రకటించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారు? స్వస్థత పొందినారు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనము ఇక్కడున్న పరిస్థితులన్నింటినీ మనమున్న ప్రాంతంలో కూడా మనం ఏం చేయాలి అని అంటే, ఇక్కడ మనమున్న ప్రాంతంలో మనము దేవుని సువార్తను ప్రకటించాలి. దేవుడు నిన్ను నన్ను అందుకే ఎంచుకున్నాడు. దేవుని రాజ్యంను కట్టాలని అంటే సంఘములను కట్టాలి. రాజ్యం అని అంటే నువ్వేదో ఒక రాజ్యానికి రాజువు కాదు, అధిపతివి కాదు. దేవుని సంఘమును నువ్వేం చేయాలి? కట్టాలంటే, దేవుని సంఘమును కట్టాలంటే సువార్త ప్రకటించాలి. అనేక ఆత్మలను దేవుని సన్నిధిలోకి నువ్వు నడిపించాలి. హల్లెలూయా. అయితే చూడండి, ఇక్కడ అనారోగ్యము, స్వస్థత అని అంటే చూడండి, ఇక్కడ 2 రకాల అనారోగ్యం అంటే శరీరానికి సంబంధించింది ఉంది, ఆత్మీయతకు సంబంధించింది కూడా ఉంది. అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, మొదట ఆత్మీయమైన వాళ్ళకి ఆరోగ్యమునిస్తూ ఉన్నాడు, ఆత్మీయమైన స్వస్థతనిస్తూ ఉన్నాడు. ఆత్మీయమైన స్వస్థత నీ జీవితంలో ఎప్పుడైతే వస్తుందో నీకు ఆరోగ్యం కూడా సక్రమంగా ఉంటుంది. నువ్వు దేవునికి దగ్గరగా అవుతూ ఉంటావు. తండ్రి చిత్తమును ఎవరైతే నెరవేరుస్తారో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సంతోషంగా ఉంటాడని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఆయన కీర్తి సిరియా దేశం అంతటా ఏమైంది? వ్యాపించింది. నానా విధములైన రోగములను, అదే విధముగా రోగముల చేత, వేదనల చేత పీడింపడిన వ్యాధిగ్రస్తులు అందరినీ కూడా ఏం చేస్తూ ఉన్నాడు? దయ్యములు పట్టిన వారిని, చంద్రరోగములను, పక్షవాయువు గల వారిని ఆయన ఎక్కడికి తీసుకొని రాగా వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఆయన ఎక్కడ ఏ ప్రదేశంలో అడుగుపెట్టినా, ఏ గ్రామంలో అడుగుపెట్టినా, ఏ దేశంలో అడుగుపెట్టినా కూడా సరే అక్కడికి ఆయన దగ్గరికి అందరిని తీసుకురావడం వల్ల వాళ్ళందరికీ ఏం చేస్తూ ఉన్నాడు? స్వస్థత వస్తూ ఉంది. హల్లెలూయా. గొప్ప కార్యములు, దేవుని కార్యములు చేస్తూ ఉన్నాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈయన దేవుని కుమారుడు అని చెప్పి ఏం చేస్తున్నారు? ఈయన దగ్గరికి వచ్చి అనేక మంది, కొంతమంది ఏం చేస్తున్నారు? ఆయన్ని విశ్వసిస్తూ ఉన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు? ఆయన అనుమానిస్తూ ఉన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు? ఆయనకి వ్యతిరేకముగా ఉన్నారు. అన్నీ జరిగిస్తూ ఉన్నా కూడా సరే దేవుని పనిని ఎక్కడ కూడా ఆయన విడిచిపెట్టలేదు, వెనకకు రాలేదు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమిపైకి వచ్చిన మొదలుకొని ఆయన 33.5 సంవత్సరం ఈ భూమిపైన ఉన్నప్పుడు 3.5 సంవత్సరము ఆయన దేవుని పరిచర్యను ఈ భూమిపైన చేశాడు. అయితే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 4:34 ఒకసారి మనం చదువుకుంటే, యోహాను సువార్త 4:34 చూడండి. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ 4వ అధ్యాయములో ఎవరున్నారు? ఒక స్త్రీ ఉంది. ఎవరు? సమరయ స్త్రీ ఉంది. ఆమె ఒక దాహం కలిగి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక సంబంధమైన, ఇక్కడ శిష్యులు భోజనం కొరకు ఆ ప్రాంతానికి వెళ్ళారు. అయితే
నా తండ్రి చిత్తమును నేనేం చేయాలి? ఇక్కడ నెరవేర్చాలి. తండ్రి చిత్తం నెరవేర్చాలని అంటే ఏం చేయాలి? ఆత్మను ఏం చేయాలి? రక్షించాలి. ఆ ఆత్మ ఏ దాహం కలిగి ఉన్నది? లోక దాహం కలిగి ఉన్నది. కానీ ఆయన ఆత్మీయమైన దాహమును ఆమెకి ఇచ్చాడు. హల్లెలూయా. ఈ భూమి పైన నువ్వు నేను కూడా చేయవలసింది అదే, ఆత్మీయమైన ఆహారమును మనము అందరికీ పంచిపెట్టగలగాలి. అదే దేవుని చిత్తమై ఉన్నది.